మహాగణుడైన యేసయ్య అతి ఉన్నతమైనటువంటి నామములో ప్రభు యొక్క పేరిట మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. దేవుడు మాట్లాడుతున్న మాట తన ప్రజలతో ప్రమాణం చేసి చెప్తున్న మాట. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా ఖచ్చితముగా నిన్ను విస్తరింప చేస్తాను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు తన ప్రజలతో. యేసయ్య ఖచ్చితంగా మనలను ఆశీర్వదించే దేవుడు, ఖచ్చితంగా మనలను విస్తరింప చేసే దేవుడు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న స్థితి మన జీవితంలో ఇంకొక సమయంలో ఉండదు. ఇప్పుడున్న పరిస్థితులు మరొక పరిస్థితిలో ఉండవు. ఇప్పుడున్న స్థితిగతులు మరొక పరిస్థితులు మనకి ఉండే అవకాశం లేనే లేదు. ఎందుకనంటే దేవుడు తలుచుకుంటే, దేవుడు అనుకుంటే, దేవుడు గనక నిర్ణయం తీసుకుంటే ఎప్పుడైనా మనల్ని ఆశీర్వదించగలడు, ఎప్పుడైనా మనల్ని విస్తరింప చేయగలడు. ఆశీర్వాదం అనేది, విస్తరణ అనేది దేవుని చేతిలో మాత్రమే ఉంది, దేవుని హస్తాల్లో మాత్రమే ఉంది. కనుక నీకు ఈ భూమి మీద ఆశీర్వాదం కావాలా, విస్తరించబడాలా, అది దేవుడే నీ జీవితంలో చేయాలి. అందుకని నేను నిశ్చయముగా ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వదించలేనివాడు కాదు, ఆయన ఎలాంటి వారినైనా ఆశీర్వదించే దేవుడు, ఎంతటి వారినైనా దీవించగలిగే దేవుడు, ఎంత పరిస్థితులనైనా కూడా ఆయన విస్తరింప చేయగినటువంటి గొప్పవాడు ఆయన. ఎందుకంటే ఏమీ లేదు, శూన్యములో సృష్టిని కలుగజేసిన దేవునికి, ఈ లోకంలో నోటి మాటతో సమస్తమును నిర్మించిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అంటే ఏది కూడా ఈ లోకంలో ఉండదు. అది గమనించాలి. అందుకే దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఆయన తలుచుకుంటే నిన్ను ఆస్వాదించడం పెద్ద విషయం ఏమీ కాదు, నిన్ను విస్తరింప చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే, విస్తరింప చేయాలంటే బైబిల్ చెప్తుంది, యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మీకు ఈ దీవెనలన్నీ కలుగునని. అందుకే నీవు మనుషుల మాటలు నమ్మకుండా, లోకస్తుల మాటలు నమ్మకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, లోకం మీద ఆధారపడకుండా, పరిస్థితుల మీద ఆధారపడకుండా దేవుని నమ్ముకుని, ఆయన మాటను నమ్ముకుని, ఆయన పైన ఆనుకుని, ఆయన మాట శ్రద్ధగా విని నడిస్తే నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు, నీ పరిస్థితులన్నీ విస్తరింపజేస్తాడు. కనుక ఆయన అనేక మంది పెంట మీద ఉన్న వారిని సైతం పైకి లేవనెత్తినవాడు, దీనులను సైతం పైకి లేవనెత్తినటువంటి గొప్ప దేవుడు ఆయన. కనుక నిన్ను లేవనెత్తడం, నిన్ను ఆస్వాదించడం, నిన్ను విస్తరింపచేయడం పెద్ద విషయం కాదు. అది దేవుడు ఒక మాట సెలవిస్తే చాలు, సమస్తం నీ జీవితంలో కలుగుతాయి. అది ఆశీర్వాదమైన, విస్తరణ అయిన. కనుక ఈ ఆశీర్వాదం, ఈ విస్తరణ నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నిశ్చయముగా మనందరికీ కూడా, మనందరినీ దేవుడు ఆ విధంగా ఆశీర్వదించి విస్తరింపచేసి నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ఈరోజు నీ మాటను బట్టి వందనాలు. నిత్యముగా ఖచ్చితంగా నువ్వు ఆస్వాదించగలిగే గొప్ప దేవుడు, నిత్యం మమ్మల్ని విస్తరింపచేసే దేవుడు. ఈ వాగ్దానం ఈరోజు విన్న ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. ఆమేన్.